ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీ నాన్నగారు మహాముదురు. ఆయనతో ఎప్పటికైనా ప్రాబ్లమే. అలా అని చెడ్డోడనట్లేదు, కానీ అతి తెలివి. దాంతో బతికేస్తే సరే సరి. కానీ అప్పులు చేయడానికి, కొంపలు ముంచడానికి ఆయన టాలెంట్ వాడతాడు. డబ్బుల అవసరం కోసం కొడుకు కోడలు నా కుటుంబం అని కూడా చూడడు. ఆయనకు కావాల్సింది డబ్బు. ఈరోజేదో 1000 ఇచ్చి పంపించాను. ఆ డబ్బులు ఖర్చయ్యాక మళ్ళీ వస్తారు. నువ్వెందుకు ఇచ్చావు డబ్బులు? ఇలా అలవాటైతే కష్టం. 15 రోజుల వరకు మళ్ళీ మన వైపు చూడరు. మీకు కాల్ చేయరని ఇచ్చాను. ఈసారి కాల్ చేయరు, డైరెక్ట్గా ఇంటికే వస్తారు. అవును, మీరన్నది నిజమే. ఇసుట రమ్మంటే ఇల్లంతా నాదే అనే రకం మీ నాన్న. అందుకే నేను నాన్న ఇంటికి హెల్ప్ చేస్తానంటే మొహమాటం లేకుండా వద్దని చెప్పాను. ఆయన ఇక్కడున్న ఇటుక అక్కడ పెట్టకపోయినా ఇల్లంతా నేనే దగ్గరుండి కట్టించానని చెప్పుకోగలిగిన నేర్పరి. అయినా పోనీలే అనుకోగలం, కానీ తనకు డబ్బు అవసరమైతే ఇంటి ఫోటోలు ఆన్లైన్లో పెట్టి పట్టపగలే అమ్మేయగలడు. మీ నాన్న వాలకం చూస్తే అలానే ఉంది. తెలిసి కూడా నాన్నకు నువ్వేమో డబ్బులిచ్చి దూరం పెట్టాలంటున్నావు, కానీ ఆయనని అసలు దగ్గరికే రావద్దంటున్నాను. నువ్విచ్చిన డబ్బు చిటికలో ఖర్చేసి మళ్ళీ వస్తాడు. వేరే ఎవరనైతే చొక్కా పట్టుకుని బయటికి పంపించవచ్చు, కానీ ఎంత కాదనుకున్న ఆయన మా నాన్న. అలా చేయలేం, మన పరివే పోతుంది. అది ఆయనకు కూడా తెలుసు. చూడండి, మీరు బ్యాంకులో అప్పు తీసుకోవద్దు. తీసుకోకపోతే ఎలా? తీసుకోవడానికి మనం బ్యాంకుకి వెళ్తే అక్కడ ఇంటి డాక్యుమెంట్స్ సరిగ్గా లేవని మీ నాన్న ఫిట్టింగ్ పెడితే అసలుకే ఎసరొస్తుంది. లోన్ ఇవ్వరంటావా? ఇస్తారు, కానీ ఫిర్యాదు అందాక బ్యాంకు వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెడితే లోన్ రావడం ఆలస్యమవుతుంది. అప్పుడు ఇల్లు పూర్తవడం లేట్ అవుతుంది. పోనీ నాన్నకు కావాల్సిన అమౌంట్ ఇచ్చేస్తే, అదే నాన్న అప్పు తీర్చేస్తే? ఆ అప్పు మనమెందుకు తీర్చాలి? పోనీ తీరిస్తే మాత్రం మళ్ళీ అప్పు చేసి మన మీద పడరని గ్యారంటీ ఏంటి? ఏదో ఒకటి చెప్పి మళ్ళీ బెదిరిస్తారు. నువ్వు చెప్పేది కూడా నిజమే. జిడ్డు మనిషి, తగులుకుంటే వదలడు. తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కునే వాళ్ళ గురించి మనం వినే ఉంటాం, కానీ మా నాన్న ఇంకో రకం. తన వాళ్ళు కూర్చున్న కొమ్మపై తాను కూర్చొని సైలెంట్గా అదే కొమ్మని నరికేసే రకం. ఆయనకు ఆ ఛాన్స్ దొరకకుండా ఏం చేయలేమా? ఈరోజు బ్యాంక్ మేనేజర్ చెప్పారు, మనం కట్టిస్తున్న ఇంటికి రివాల్యుయేషన్ చేయిస్తే లోన్ అమౌంట్ పెంచిస్తారని చెప్పారు. అప్పుడిక అమ్మింటి పైన లోన్ తీసుకోవడం, ఆయన వచ్చి మనల్ని బెదిరించడం ఉండదు. అసలు నాన్న తలనొప్పే ఉండదు. కరెక్టే, కానీ మళ్ళీ కొత్తగా రివాల్యుయేషన్ అంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయి లోన్ వచ్చే వరకు ఇంకొక నెల అవుతుంది. అప్పుడు గృహప్రవేశం ఆలస్యమవుతుంది. ఇక ఈ ఇంటిపైనున్న అప్పు తీర్చేంత వరకు మన ఇంటి పేపర్స్ మనకు రావు. ముసలోళ్ళమయ్యేంత వరకు అప్పు కడుతూనే ఉండాలి. మరిప్పుడేం చేయమంటావు? మీ అమ్మ ఇంటిపైన ఖచ్చితంగా అప్పు తీసుకోవాలని మంకుపట్టు పట్టట్లేదు, కాని మనం లోను వద్దనుకున్నా మీ నాన్న ఇంటిని తాకట్టు పెడతాడు. ఇప్పటికే 80,000 అప్పు చేశాడు. అది వడ్డీ మీద వడ్డీ పెరిగి ఇంకో 3-4 ఏళ్లలో 5 లక్షలవుతుంది. అప్పుడు అప్పిచ్చినవాడు ఊరుకుంటాడా? వచ్చి ఇంటిని లాక్కుంటాడు. తర్వాత మీ అమ్మ అమ్మమ్మ రోడ్డు మీదికొస్తారు. అప్పుడు మనమే చూసుకోవాలి. ఇంకోవైపు బ్యాంకు లోన్ కూడా వచ్చేలా లేదు. ఒకవేళ వచ్చిన డబ్బుల్లో తనకి కొంతివ్వాలని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. అది మనకు ఎక్స్ట్రా లాస్. అవసరమా? మరేం చేద్దాం, నువ్వే చెప్పు. ఇంకో మార్గం లేదు. ప్రైవేట్ వాళ్ల దగ్గర ఫైనాన్స్ తీసుకోవాలి. అప్పుడు లోన్ త్వరగా వస్తుంది. ఇంటి పత్రాలు మీ నాన్నకు దొరకవు. కానీ ప్రైవేట్ అంటే వడ్డీ ఎక్కువ అవుతుంది కదా. కానీ మనకి ఏ తలనొప్పి ఉండదు. వీలైనంత త్వరగా కట్టేద్దాం. ఈ అప్పుకి మనకి ఏ సంబంధము ఉండదు. మీ నాన్న పీడ ఉండదు. సరే, వద్దంటే వదిలేయండి. చేతికి టైంకి డబ్బులు రాకపోతే ఇంటి పనులు కావు. గృహప్రవేశం అనుకున్న ఇన్ టైంలో కాదు. ఇంకెలాగూ బిడ్డ కూడా పుడుతుంది. అప్పుడు ఆ ఖర్చు, ఇంటి ఖర్చు ఒకేసారి భరించడం అంటే చాలా బర్డెన్ అవుతుంది. కరెక్టే. నాన్నతో ఇంటికి ప్రాబ్లం రాకూడదంటే ఇదొక్కటే సొల్యూషన్. కానీ ప్రైవేట్ ఫైనాన్స్ అంటే
అమ్మ ఒప్పుకుంటుందా? ఇప్పుడే చెప్పకండి. అసలే అత్తయ్యకి అనుమానం మనం అప్పు తీరుస్తామో లేదో అని. ఈ విషయం తెలిస్తే వడ్డీ ఎక్కువ, తీరుస్తారో లేదో అనుకుని డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కూడా సందేహిస్తారు. కాబట్టి అదేం చెప్పకుండా అత్తయ్య దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్నాకే చెప్దాం. తీసుకోండి. జోజో రాజా, అమ్మ చనిపోయి 8 ఏళ్ళు అవుతుందిరా. కాని చూడు ఎంత బాగుందో, నవ్వుతూ ఉంది. బతికుంటే ఈ జూన్కి 85 ఏళ్ళు వచ్చేవి. కానీ ఏం చేస్తాం, అమ్మ లేదు. అమ్మకి గుర్తుగా ఈ నర్సింగ్ హోమ్ కట్టిస్తున్నాను. ఇనాగరేషన్లో నేను కత్తెర పట్టుకుని రెబ్బని కట్ చేస్తుంటే పైనున్న మా అమ్మది చూసి ఆనందంతో ఆనంద బాష్పాలు కారుస్తుంది. అవునయ్యా, అమ్మ ఖుషి అవుతుంది. కార్పొరేటర్ గోవింద్ను పిలుద్దాం, వాడు కూడా ఖుషి అవుతాడు. ఆయనదొక రకమైన మెంటాలిటీ. దూరంగా ఉంటే మనకు ప్రమాదం. అందుకే దగ్గరకి తీసుకుని జో కొట్టాలి. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా పిలవాలి కదా, మనకు ముందు ముందు ఉపయోగపడతాడు. ఏమంటావు? అవునయ్యా, అలాగే స్వామివారిని రప్పిద్దామయ్యా. ఆయన లేకుండా ఫంక్షన్ ఎలా చేస్తాం? ఆయన వచ్చి బాగా ఆశీర్వదిస్తే పైనుంచి ముక్కోటి దేవతలు పుష్పవర్షం కురిపించినట్టే, మనకి కనక వర్షం కురిసినట్టే. అకౌంటెంట్ వెంకటేశ్వరరావు గారు మిమ్మల్ని కలవమని చెప్పారు సార్. కూర్చోండి. కూర్చో. ఏమయ్యా ఆర్కిటెక్ట్, ఎంతవరకు వచ్చింది హాస్పిటల్ పని? పని బాగా జరుగుతుంది సార్. ఏం జరుగుతుందో ఏంటో. 6 నెలల క్రితం చూసినప్పుడు ఎలా ఉందో ఎప్పటికీ అలాగే ఉంది. మీరేమో పని చాలా బాగా జరుగుతుందని చెప్తారు. ఏం జోజో? అవునయ్యా. డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు అవుతున్నాయి కానీ బిల్డింగ్ చూస్తే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని మా అకౌంటెంట్ అంటున్నాడు. నిజమే కదా? మనం కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 1.5 ఏళ్ల దాటింది. ఇంకా ఎన్ని నెలలు పడుతుంది పని పూర్తి చేయడానికి? కనీసం ఒక 6 నెలలు పడుతుంది సార్. 6 నెలల్లో కష్టం సార్, ఇంకో 10 నెలలు పట్టొచ్చు. 10 నెలలు ఎందుకు, ఇంకో 5-6 సంవత్సరాలు తీసుకోండి. బేస్మెంట్, పిల్లర్స్, రూప్ వేయడానికి మధ్య గ్యాప్ ఇస్తే బిల్డింగ్ లైఫ్ టైం పెరుగుతుంది సార్. అయితే మీ లైఫ్ టైం మొత్తం బిల్డింగ్ కట్టుకుంటూనే ఉండండి. నేను నెల డబ్బులు పంపిస్తూ ఉంటాను. బాగా తిని నిద్రపోయి బోరు కొడితే రిలాక్స్గా రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేయండి. పని ఎందుకు లేట్ అవుతుందంటే ఇలాంటి పనికి మాలిన రీజన్స్ చెప్పండి. మీకు ఇష్టం ఉన్నప్పుడల్లా బిల్డింగ్ కడితే పని ఎలా కంప్లీట్ అవుతుంది? ఏంటి సార్ అలా అంటారు? మేం గుడ్ క్వాలిటీతో కడుతున్నాం. మాకు సొసైటీలో మంచి రెప్యుటేషన్ ఉంది. మేము క్వాలిఫైడ్ మనుషులం సార్. ఏం క్వాలిఫైడ్? మా తాత నేలకో బిల్డింగ్ కట్టేవాడు. మా నాన్న 7th ఫెయిలు. కార్పొరేషన్ ఆఫీస్ బిల్డింగ్ కట్టాడు. 9 నెలలు తిరగకుండానే కంప్లీట్ చేసి చూపించాడు. నేను ఇంటర్ ఫెయిలు. రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున రోడ్డు వేస్తున్నాను. అది రెప్యుటేషన్ అంటే. చూడండి సార్, అది గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఎలా ఉన్నా చెల్లుబాటు అవుతుంది. కానీ మేము చేస్తున్నది ప్రైవేట్ ప్రాజెక్ట్. అందులో పబ్లిక్ సర్వీస్ అందించే మెడికల్ కాలేజ్ అండ్ నర్సింగ్ హోమ్. కొంచెం కేర్ తీసుకుంటున్నాం. లేదంటే ఏదైనా తేడా వస్తే మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. సార్ మీరు చెప్పండి సార్, ఏం చేయమంటారో. అలా అడిగావు, బాగుంది. ఇంకా బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో కరెక్ట్గా చెప్పగలవా? అది ఇప్పటి వరకు స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. లోపల ప్లాస్టరింగ్ అయింది, బయట చేయాలి. ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అయిపోయింది సార్. ఫిట్టింగ్ పని నడుస్తోంది. ఇంకా ఫ్రంట్ ఎలివేషన్, ఎయిర్ కండిషన్ పనులు చేయాలి. ఇవన్నీ పూర్తి చేయడానికి మినిమం ఒక 6 నెలలు పడుతుంది సార్. అంత టైం తీసుకుని ఏం చేస్తారు? మీరేమైనా అంతర్జాతీయ ప్రాజెక్ట్ కడుతున్నారా? జోజో విన్నావా?
వింటున్నానయ్యా. త్వరగా కట్టండి అంటే 6 నెలలు అవుతుంది అంటున్నారు. చదివింది ఇంజనీరింగ్. మా నాన్న 7th ఫెయిల్. 3 నెలల్లో 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు. అది టాలెంట్ అంటే. 500 గజాల్లో కట్టాల్సింది 200 గజాల ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. రూల్స్ ఎలాగో ఫాలో అవ్వట్లేదు. కనీసం కూలింగ్కు టైం ఇవ్వకపోతే ఫ్యూచర్లో క్రాక్స్ వస్తాయి. చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అందుకే ప్లేస్ లేకపోయినా, స్పేస్ లేకపోయినా, టైం లేకపోయినా స్పీడ్గా కట్టడమే ఆర్ట్. ఆర్ట్ ఉంటేనే ఆర్కిటెక్టు అంటారు. ఇంకో 1 కోటి ఖర్చు అవునాయి. ఇంకో 6 నెలల్లో మా అమ్మ సంవత్సరకం లోపు ఎలాగైనా సరే బిల్డింగ్ పూర్తి చేయండి. చాలా కష్టం సార్. 2 నెలల్లో పని పూర్తి కాదు సార్. ఇది కేవలం డబ్బు కోసం కాదు, ఎంతో మందికి ప్రాణాలు పోయవలసిన స్థలం. కన్స్ట్రక్షన్లో తేడాలు రాకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నాం సార్. మీతో కాకపోతే వదిలేసి వెళ్ళిపోండి. అడ్డా మీదకు వెళ్ళి 4 తాపీ మేస్త్రులను తీసుకొచ్చి పని పూర్తి చేయిస్తాను. ఎందుకు మళ్ళీ 3 డిగ్రీలు? పనికిరాని చదువు. ఇదిగో 2 నెలల్లో పని పూర్తి చేయగలిగితే చేయండి, లేకపోతే వెళ్ళండి. జోజో పదవయ్యా. బాగా పొగరు, డబ్బులున్నాయని. అనవసరంగా ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాం సార్. 8 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఈ ఊర్లో మనకి ఎక్కడ దొరుకుతుంది? అందుకే వాళ్ళంతా మాట్లాడుతున్నా తగ్గుంటున్నాం మనం. నువ్వేం ఫీల్ అవ్వకు, లైట్ తీసుకో. మీ ఎంత సహనం మాకు లేదు సార్. బిల్ సెటిల్ చేయమని చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఆయనకు కూడా కావాల్సింది అదే. మనం చేసే మెయిన్ వర్క్ అయిపోయింది. సగంలో వదిలిపెడితే మన పేరు పోతుంది, బిల్ కూడా సెటిల్ చేయరు. అందుకే 2 నెలల్లో ఎంత అవుతుందో అంత చేద్దాం. ఎంత వీలైతే అంత అమౌంట్ తీసుకుందాం. ప్రొసీజర్కి వాల్యూ ఇవ్వనోడి దగ్గర ప్రోగ్రెస్ చూపించాలంటే కాంప్రమైజ్ కావాల్సిందే. నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పద వెళ్దాం. నమస్కారం అండి. నమస్తే. మీరు? రఘురాం గారు ఇంట్లో ఉన్నారా? లేరు, వాకింగ్కి వెళ్ళారు. రఘురాం గారిని కలవడం కోసం వచ్చాం. కొద్దిగా పనుందమ్మా. అయితే ఆయన ఆఫీస్లోనే కలుస్తారు. ఇక్కడ వాటి గురించి మాట్లాడరు. 10 గంటలకు ఆఫీస్లో ఉంటారు, అక్కడికి వెళ్ళండి. బాబూ, నిన్నెక్కడో చూసినట్టుందే. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చావా? వీళ్ళమ్మమ్మది మీ ఊరే. మా ఊరా? ఆఫీస్లోనే కలుస్తానులేండి, పర్లేదు. ఎవరి తాలూకా? శాంతమ్మ ఈయనకు అమ్మమ్మ. వీళ్ళమ్మ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేస్తుంది. అయ్యో, నువ్వు మా ఇంట్లో వంట చేసే శాంతమ్మ మనవడివా? లోపలికి రా, లోపలికి రండి. కూర్చోండి. నువ్వు కూడా కూర్చోమ్మా. ఏమయ్యా, ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చుంటావు? నువ్వైనా నోరు విప్పి చెప్పొచ్చు కదా, శాంతమ్మ మనవణ్ణండి అని. వీళ్ళమ్మమ్మ ఏదైనా ఫంక్షన్ జరిగితే వంట చేయడానికి మా ఇంటికి వచ్చేది. అప్పుడు వీడు కూడా వచ్చేవాడు. వీడు అంటున్నానని ఏమి అనుకోకు. నిన్ను చిన్నప్పటి నుంచి చూశాను. ఆ చనువుతో అలా అన్నాను. ఇప్పుడేదో పెద్ద జాబ్ చేస్తున్నావుట కదా? అవునమ్మా, నెలకి 60,000 జీతం. పెద్ద ఇల్లు కూడా కట్టిస్తున్నావుట కదా? అవును, కట్టిస్తున్నాం. చాలా సంతోషం. మీ అమ్మమ్మ చాలా కష్టపడి పెంచారు. మంచి ప్రయోజకుడివయ్యావు. పెద్ద ఇల్లు కట్టిస్తున్నావు. తర్వాత అమ్మమ్మని మీ ఇంటికి పిలుచుకుని బాగా చూసుకో. తప్పకుండా అమ్మా. రఘురాం గారు ఎప్పుడు వస్తారు? వచ్చే టైం అయింది, వచ్చేస్తారులే. ఇంతకీ కాఫీ, టీ ఏం తీసుకుంటారు? పర్లేదు, ఏమీ వద్దమ్మా. ఫైనాన్స్ గురించి మాట్లాడాలి. అదే ఇల్లు కట్టిస్తున్నాను కదా, దానికి అమౌంట్ తక్కువ పడుతుంది. ఆ డబ్బు కోసమనే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతానులేండి. మీ గురించి తెలియక ఆఫీస్కెళ్ళి మాట్లాడమన్నా. నువ్వు శాంతమ్మ మనవడవని తెలిసాక ఇక్కడే మాట్లాడొచ్చు. నువ్వు మా ఇంటి మనిషివి. డబ్బులు కొద్దిగా అవసరం. మీరొక మాట చెప్తే బావుంటుందమ్మా. ఖచ్చితంగా చెప్తాను. మీరు ఇంటి కోసం అడుగుతున్నారు, ఎంజాయ్ చేయడానికి కాదు కదా. అవును, నీ పేరేమన్నావు? ఓ, దీప కదా.
పద వంటింట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రా. శాంతమ్మ మీద చాలా కోపం వచ్చింది. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని, మీతో అంటీ ముట్టునట్టు ఉన్నారని తెలిసినప్పుడు. మీతో శాంతమ్మ ఇప్పుడు మాట్లాడుతోందా? ఇప్పుడు బానే మాట్లాడుతున్నారు. మేం ఇల్లు కట్టిస్తున్నాం కదా, అందుకు డబ్బులు అవసరమని అడిగాం. దానికి మా అత్తమ్మ తన ఇంటిపైన లోన్ తీసుకుంటే సరిపోతుందని చెప్పింది. పిల్లలకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తాం, లోన్ తీసుకోండి అని మా అత్తమ్మ ముందుకొచ్చింది. ధరణిది చాలా మంచి మనసు కాబట్టి అలాంటి మొగుణ్ణి భరిస్తూ సంసారాన్ని ఇంకా నెట్టుకొస్తోంది. ఇదిగో ఇది తీసుకెళ్లి మీ ఆయనకివ్వు. ఆయన తాగరు, రోజుకొక్కసారి. చాలా డిసిప్లైన్ మనిషి. పోనీ నువ్వు తాగు. మ్, మా ఆదర్శ్ కూడా అంతే. కాఫీ అంటే వద్దు అంటాడు, అది విషంతో సమానం అంటాడు. బూస్టు హార్లిక్స్ మాత్రమే తాగుతాడు. ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళున్నారంటే నమ్మలేకపోతున్నాను. మీ అబ్బాయి రాముడు మంచి బాలుడు అన్న టైప్ అన్నమాట. ఆహా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మీది లవ్ మ్యారేజ్ కాబట్టి మహేష్ నీ మాట వింటున్నాడు. శాంతమ్మకి ధరణకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు వాళ్ల కోపం వస్తే వచ్చింది, కాని మీ ఆయన్ని చూశాక నువ్వు మంచి పనే చేశావనిపిస్తోంది. నువ్వు చెప్పినట్టు వినేలా ఉన్నాడు. అలాగే ఉండాలి. మీ అత్తమ్మ ఇంటికి వస్తూ పోతూ ఉంటారా? ఆ, వస్తూ ఉంటారు. ఎక్కువ రారు, అప్పుడప్పుడు. అందరూ బిజీగా ఉంటారు కదా. అవును, మా ఇంట్లో కూడా అంతే. తండ్రి కొడుకులు ఇద్దరూ ఫుల్ బిజీ. ఉదయం టిఫిన్కొస్తారు, మళ్ళీ ఇంటికొచ్చేది రాత్రికే. పొద్దంతా మీకు తోడు కావాలంటే మీ కొడుక్కి పెళ్లి చేయండమ్మా. చెయ్యాలి. మంచి అమ్మాయి దొరకాలి కదా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. తప్పకుండా చెప్తాను. అవును, మీ మరదలు కీర్తి ఉంది కదా, తనకి వయసెంత? 23 ఏళ్ళు. ఓహో, మరి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నారు. మేము చూస్తున్నాం. మా ఆదర్శ్కి పెళ్ళైపోతే మా బాధ్యతలన్నీ తీరిపోయినట్టే. తర్వాత అంతా ఫ్రీమా. అవును, మా ఆదర్శ్కి మీ కీర్తినివ్వచ్చు కదా. పెళ్లి విషయం కాబట్టి నేనేం చెప్పలేను. దీనికి మీరు మా నాన్నమ్మతో మాట్లాడడమే కరెక్ట్. మాట్లాడాను. శాంతమ్మకి బాగా కోపం వచ్చింది. మనిషి మంచిదే, అయినా ముక్కోపి. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింది. ఎవరేం చెప్పినా ఏం మోసం చేస్తారో అని తనకి భయం. ఈ కాలం పోకడలేమీ తనకి తెలియదు. పూర్తిగా పాతకాలం మనిషి. నువ్వైతే అర్థం చేసుకుంటావని చనువుతో అడిగాను. మీ అబ్బాయికి వయసెంత? ఇప్పుడు 31. సరే అయితే మాట్లాడతాను. మీ వారు రావడానికి లేట్ అవుతుందో ఏమో, ఆయనకి ఆఫీస్కి టైం అవుతుంది. అదిగో వచ్చేశారు. దా. వచ్చారా? మిమ్మల్ని కలవాలని శాంతమ్మ మనవడు అతని భార్య వచ్చారు. రండి. నమస్కారం సార్. నమస్తే సార్. వీడు మా అబ్బాయి ఆదర్శ్. అదే శాంతమ్మ మనవరాలు కీర్తి ఉంది కదా, వాళ్ళ అన్నయ్య వదిన. హలో. నమస్కారం. కూర్చోండి. కూర్చోమ్మా. చెప్పండి. ఇల్లు కట్టిస్తున్నాం, డబ్బులు తక్కువ పడ్డాయండి. డబ్బులు అవసరమయ్యి. చూడండి, డబ్బుల వ్యవహారం అంతా ఆఫీస్లోనే. అక్కడికి రండి. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఒక్క నిమిషం రండి, ఇప్పుడే వస్తాం. మీకు కొంచెమైనా తెలివుందా? మనం శాంతమ్మ మనవరాల్ని కీర్తిని అడుగుతున్నాం కదా. కీర్తి అన్న తనకేదో అవసరం ఉంది అని ఇల్లు వెతుక్కునొస్తే ఇక్కడ కాదు ఆఫీస్కి రండి అని అంటారా? ఎక్కడైనా మాట్లాడాల్సింది అదే కదండి. నీకు తెలివుందా? ఈ అబ్బాయి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. ధరణి శాంతమ్మతో కూడా వీళ్ళ మాటలు లేవు. వీళ్ళ మాటలు వాళ్ళు వింటారా చెప్పు? నేను అదే అనుకున్నా, కానీ ఇప్పుడు అందరూ కలిసిపోయారట. ధరణి వీళ్ళింటికి వస్తూ పోతూ ఉందట. దూరం పెట్టారని ఎవరైనా చెప్తారంటే మనం అడిగితే అలానే చెప్తారు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. లేదండి, నేను అన్నీ కనుక్కున్నాను. ఇల్లు కట్టిస్తున్నారు కదా, డబ్బులు తక్కువయ్యాయి అంటే ధరణి ఇంటి డాక్యుమెంట్స్ ఇచ్చి అప్పు తీసుకోమని చెప్పిందంట. అవునా? అవునండి. ఎక్కడైనా అప్పు ఇవ్వాల్సిందే. అదే ఆఫీసులో మాట్లాడితే వడ్డీ మాత్రమే వస్తుంది. అదే ఇక్కడే మాట్లాడితే వడ్డీతో పాటు
అదనపు వడ్డీ కింద కీర్తి కూడా మన ఇంటి కోడలుగా వస్తుంది. భలే, టైంకి చాలా బాగా గుర్తు చేసేవే. మరి మనం వాళ్ళిల్లు వెతుక్కుంటూ వెళితే కూటికి లేనివాడికి కూడా మనం లోకువైపోతాం. ఎంత నచ్చచెప్పి చూసినా చిన్నగానే చూస్తారు. అదే అవసరం కోసం మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాళ్ల ముందు పెడితే వాళ్లే మనకంటే ముందు మనతో సంబంధం కలుపుకోవడానికి తహతహలాడతారు. ఏమంటారండి? అవునవును, అలాగైతే నేను ఇక్కడే మాట్లాడతానులే. పదండి పదండి. కూర్చోండి కూర్చోండి. ఇల్లు కట్టిస్తున్నారట కదా, ఎన్ని గజాలు? 150 గజాలు అనుకున్నామండి, ఇప్పుడు 300 గజాలైంది. ఓహో సూపర్. అయితే చాలా విశాలంగా ఉంటుందంటారు మీ కొత్త ఇల్లు. డబ్బులు తక్కువ అవుతున్నాయండి. బ్యాంకులో లోన్ తీసుకున్నాం, అయినా సరిపోవట్లేదు సార్. ఎంత కావాలి? 20 లక్షలు అవసరం అవుతుంది సార్. మామూలుగా ₹2 వడ్డీ 20 లక్షలకి 40,000 అవుతుంది. 20,000 చెక్కు, 20,000 క్యాష్ కట్టాల్సి వస్తుంది. అయితే మీరు మనవాళ్ళు కాబట్టి మీరు ₹1.5 వడ్డీ ఇస్తే చాలు. థ్యాంక్స్ అండి. పనులన్నీ ఆగిపోయాయి, డబ్బులు కాస్త తొందరగా ఇప్పించండి సార్. అవును, సెక్యూరిటీ కోసం మీ అమ్మ ఇంటి పత్రాలు ఇస్తారని చెప్పారంట కదా? ఇస్తారు సార్. మీ నాన్నకు తెలుసా ఈ విషయం? లేదు, ఆ ఇల్లు వీళ్ళమ్మ పేరు మీదుంది. అయితే మీ నాన్నకి చెప్పాల్సిన అవసరమే లేదు. సరే సార్. మీ అమ్మ దగ్గర డాక్యుమెంట్స్ పై సంతకాలు పెట్టుకొని తీసుకురా, మిగతావన్నీ నేను చూసుకుంటాను. మీరు వచ్చి డబ్బులు తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్స్ సార్. ఇక మేము వెళ్ళొస్తాము. ఓకే. దీపని లోపలికి పంపించండి, కుంకుమ పెట్టుకుని వెళుతుంది. వెళ్ళమ్మా. ఇప్పుడెందుకండి ఇవన్నీ? మంగళవారం ముత్తైదువుగా వచ్చావు, ఉత్తి చేతులతో ఎలా పంపిస్తాను? మీ వల్ల మాకు అప్పు దొరికింది, మీకెంతో రుణపడి ఉంటాం. అయ్యో, డబ్బుకేమీ లోటు లేదు. ఈయన ఒక్కోసారి సరిగ్గా ఉండరు, ఎవరెవరికో ఇస్తారు. మన వాళ్ళకిస్తే తప్పేంటి? ఇదిగో మా వారికి ఒకటే చెప్పాను, దేవుడి దయవల్ల ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళింటి అమ్మాయి మన ఇంటి కోడలవుతుంది. ఇప్పుడిచ్చే లక్ష్మితో పాటు మహాలక్ష్మి లాంటి కీర్తి కూడా మన ఇంటికొస్తుంది అని చెప్పాను. సరేనండి, వెళ్ళొస్తాం. మంచిది, వెళ్ళిరమ్మా. మీ అత్తమ్మతో మాట్లాడు. మాకు కట్నమేమీ వద్దు, పెళ్లి ఖర్చులన్నీ మావే, మేమే చూసుకుంటాం. కట్టుబట్టలతో పంపిస్తే చాలు, మా ఇంటి మహాలక్ష్మిలా చూసుకుంటాం. సరేనండి, వెళ్ళొస్తాం. ఒక లాయర్కి చూపించి డాక్యుమెంట్స్ లో ఏముందో తెలుసుకుంటాను. ఎందుకమ్మా నన్ను ఇంతలా విసిగిస్తున్నావు? నిజం చెప్పరా, ఈ డాక్యుమెంట్స్ లో ఏం రాసింది? లోన్ తీసుకునేది బ్యాంక్లో కాదమ్మా. మరి బ్యాంక్ లోన్ రావాలంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది, లేట్ అవుతుంది. అందుకే ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి లోన్ తీసుకుంటున్నాను.